హాయ్! వెల్కమ్ టు మన తెలుగు క్లాస్. ఈరోజు మన క్లాస్‌లో అచ్చుల విభాగం, హల్లుల విభాగం గురించి మాట్లాడుకుందాం. మనం ముందు చెప్పుకున్నట్లుగా అచ్చులు 16 ఉన్నాయి. అచ్చులను స్వరాలు, ప్రాణాలు అని కూడా అంటారు. వీటిలో హ్రస్వాలు, దీర్ఘాలు, ప్లుతాలు, వక్రములు, వక్రతమములు అనే రకాలు ఉన్నాయి. హ్రస్వాలు. హ్రస్వాలు అంటే పొట్టిగా పలుకబడే అక్షరాలు అని అర్థం. అంటే ఏకమాత్రా కాలంలో పలుకబడేవి. ఏకమాత్రా కాలం అంటే ఒక చిటిక కాలం అని అర్థం. ఒక చిటికలో అక్షరాన్ని పలికేస్తే వాటిని హ్రస్వాలు అని అంటారు. అచ్చులలో హ్రస్వాలు ఉన్నాయి. అ, ఈ, ఉ, రు, ఏ, ఓ వీటిని హ్రస్వాలు అని అంటారు. ఇక దీర్ఘాలు. 2 మాత్రా కాలంలో పలుకబడే అక్షరాలను దీర్ఘాలు అని అంటారు. ఆ, ఈ, ఊ, రు, ఓ. చూడండి, ఇవి ఇందాకటి వాటికంటే కాస్త ఎక్కువ దీర్ఘం తీసాం. అలాగే ప్లుతాలు ఉన్నాయి. ఏ, ఐ, ఔ. ఈ మూడింటిని ప్లుతాలు అని అంటారు. అంటే 2 మాత్రా కాలాల కంటే ఎక్కువసేపు పలుకుతాం. అయితే ఇవి కూడా దీర్ఘాలే అవుతాయన్నమాట. ఇక వక్రములు ఉన్నాయి. వంకరగా పలికేబడేటువంటి అక్షరాలను వక్రములు అని అంటారు. ఏ, ఏ, ఓ, ఓ. ఈ 4 అక్షరాలను మనం వంకరగా పలుకుతాం. అందువల్ల వీటిని వక్రములు అని అంటారు. ఆ తర్వాత వక్రతమములు. మిక్కిలి వంకరగా పలకబడే అక్షరాలను వక్రతమములు అని అంటారు. ఐ, ఔ అనే ఈ 2 అక్షరాలను ఎక్కువ వంకరగా పలుకుతాం. అందువల్ల వీటిని వక్రతమములు అని అంటారు. ఇది అచ్చుల విభాగం. నన్ను నా ఛానల్‌ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.